ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండగా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాము. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనముతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనముల హృదయము క్రొవ్వచేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకు, దేశము బొత్తిగా బీడొగు వరకును యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగవకును అలాగున జరుగును. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే గొప్ప ధన్యత మీరు మాకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడువు, సర్వాధికారివి, గొప్ప దేవుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. దాసుడు తన యజమానుని వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయ కాలంలో తండ్రి మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడమని, మాకు బోధించమని, మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన వారాల్లో యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి భాగములో నుంచి అనేకమైన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను, దయచేసి గమనించండి. యెషయా సుమారుగా 50 సంవత్సరములు దేవుని మాటలు దేవుని ప్రజలకు అందించి త్రిప్పటానికి ప్రయత్నించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెషయా మొహమాటము లేకుండగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వారికి బోధించి వారిని గద్దించినట్లుగా ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏ విధముగా బాధపడుతూ ఉన్నాడో, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏ విధముగా దుఃఖించి ఉన్నాడో ఆ సంగతిని యెషయా వారికి తెలియజేస్తున్న సంగతి గడిచిన వారాల్లో చెప్పుకున్నాము. మచ్చుకి ఒకసారి చదివి నేను వినిపిస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో చూసినట్లయితే, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచించరు. పశువులకైనా ఇంగిత జ్ఞానం ఉంది కానీ నా ప్రజలకు ఇంగిత జ్ఞానము లేదని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 4వ వచనంలో చూసినట్లయితే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, సెరుపు చేయి పిల్లలారా,
మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగి ఉన్నారు అని యెషయా వారికి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారి అవిధేయతను బట్టి ప్రియులారా, దేవుడు వారికి ఇస్తున్న బిరుదులు ఏంటంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ప్రియులారా, అవిధేయత అనేది దేవుడు అసహించుకునే పాపము. వారు దేవునికి వ్యతిరేకముగా తిరిగి అవిధేయత చూపించుట వలన ప్రియులారా, వారికి ఈ బిరుదులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయాన్ని అంతటిని మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి మరొకసారి. దేవుడు ఏ విధముగా తన ప్రజల పట్ల బాధపడి ఉన్నాడో, దుఃఖించి ఉన్నాడో ఆ సంగతి మనకు తెలియచేయబడతా ఉంది. అలాగే 2వ అధ్యాయంలో ఇటువంటి నిరీక్షణ లేని సమయంలో కూడా వారికి గల నిరీక్షణ గురించి యెషయా ప్రకటిస్తూ ఉన్నాడు. మరలా యెరూషలేము పట్టణము ఉన్నతముగా చేయబడుతూ ఉందని, మందిరములోనికి అన్యజనులు గుంపులు గుంపులుగా వస్తారని 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో చూసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది అంత్యకాలంలో జరగబోయే ఒక ప్రవచనమని అనేక మంది దైవజనులు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. 3వ వచనంలో చూసినట్లయితే, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కులు బయలు వెళ్ళును, జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలను నడుచుదుమని చెప్పుకొందురు. అవును ప్రియులారా, యెరూషలేమును దేవుడు ఉన్నతమైన పట్టణముగాను, ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగాను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయా కార్యాలను, ఆయా సంగతులను జరిగిస్తూ ఉండినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రకారంగా చూసినట్లయితే యెషయా యొక్క పిలుపు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చెదిరిపోయినటువంటి, తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను తిరిగి దేవుని వైపుకు త్రిప్పటానికి దేవుని చేతిలో గొప్ప సాధనముగా, ప్రవక్తగా యెషయా వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6, 7 వచనాల వరకు గడిచిన వారంలో మనము ధ్యానం చేసుకున్నాము. ప్రియులారా, ఉజ్జియా మరణించినటువంటి ఆ సంవత్సరాన యెషయా దేవునిని చూసినట్లుగా మనము చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉజ్జియా భయము, భక్తి కలిగినటువంటి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి రాజుగా మనకు తెలియచేయబడతా ఉంది. నిజమే, దేవునిని యథార్థంగా అనుసరించాడు. తన తండ్రి అయినటువంటి అమజ్య చర్యలంతటి ప్రకారముగా దేవుని ఎదుట ఆయన మంచిగా యథార్థముగా జీవించిన సందర్భము మనకు కనబడతా ఉంది. కానీ అదే దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే ఒక మాట, అతడు స్థిరపడిన తరువాత చెడిపోయెను, దేవునికి తిరుగుబాటు చేసిన మాట మనం చదువుతాము. దేవుడితో అతడు నడిచినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ అతడు స్థిరపడిన తరువాత చెడిపోవడం అనేది ప్రియులారా నిజంగా చాలా దురదృష్టకరమైన సంగతి. మన జీవితాల్లో అది ఒక హెచ్చరికని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భాలన్నీ చూస్తే గడిచిన 2 వారాల్లో 2 సంగతులను మనం నేర్చుకున్నాము. ఒకటి, దయచేసి క్రొత్తగా వచ్చిన వారు, ఈ వారం వచ్చిన వారు గమనించండి. ఒకటి, యెషయా దేవునిని చూసి ఉన్నాడు. హి సా ద లార్డ్. రెండవ సంగతి ఏంటంటే 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. ప్రియులారా, రెండవ సంగతి ఏంటంటే యెషయా తనలోనికి తాను చూసుకున్నాడు. ఒకటి, దేవుణ్ణి చూశాడు, హి సా ద లార్డ్. 2, హి లుక్ అంటు హిమ్సెల్ఫ్. ఎవరైతే దేవునిని చూస్తారో, ఎవరైతే దేవుని ప్రత్యక్షతను చూస్తారో ప్రియులారా, వారిలోనికి వారు
పరిశీలన చేసుకుంటారు. ఒకటి, దేవుణ్ణి చూడాలి, ఆయన ప్రత్యక్షతను చూడాలి. 2, మనలోనికి మనం చూసుకొని పరిశీలన చేసుకోవాలి. మన జీవితం ఏ విధముగా ఉంది? మన నడక ఏ విధముగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువులో మన ప్రవర్తన ఏ విధముగా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, యెషయా దేవుణ్ణి చూశాడు. యెషయా తనలోనికి తాను చూసుకొని తనలో ఏది వెలితి ఉందో, ఏది కొదువ ఉందో అది దేవునితో చెప్పుకున్నప్పుడు శరాపుల్లో ఒకరు వచ్చి ఆయన పెదవులను నిప్పులతో తాకించి అతన్ని శుద్ధీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటు తరువాత జరిగినటువంటి సంగతిని ఈ దినాన మనము చూద్దాము. 8వ వచనములో, అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ప్రత్యక్షతను చూశాడు. రెండవదిగా తనలోనికి తాను చూసుకున్నాడు. ఇప్పుడు దేవుని అవసరత ఏంటో చూస్తూ ఉన్నాడు. 3వ సంగతి, ఒకటి, దేవుణ్ణి చూశాడు. 2, తనలోనికి తాను చూసుకున్నాడు. 3, అక్కడుండే అవసరతను చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన సందేశాన్ని, తన మాటలను, తన వర్తమానాన్ని ప్రజలకు తెలియచేయడానికి దేవునికి ఒక సాధనము కావాలి. దేవునికి ఒక పరికరము కావాలి. దేవునికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సర్వశక్తుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. సర్వశక్తుడైన దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాము. కానీ ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క విధానాలు ఏ విధముగా ఉంటాయో ఈ లేఖన భాగం మనకు చూపెడతా ఉంది. దేవునికి పరిచర్య చేయడానికి, దేవునికి సేవ చేయడానికి, ఆయన్ను స్తుతించి ఆరాధించడానికి శరాపులు, కెరూబులు, వేవేల కొలది దేవదూతలు ఉన్నారు. తన సందేశాన్ని, తన వర్తమానాన్ని తన ప్రజలకు తెలియచేయడానికి దేవదూతలు ఉంటుండగా, దేవుడు మాత్రము తన ప్రజలకు తన వర్తమానాన్ని, తన సందేశాన్ని వివరించడానికి మనుష్యులను ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక దేవదూతను పంపించి, మీరు నా ప్రజల దగ్గరికి వెళ్ళి నా వర్తమానాన్ని వారికి తెలియచేయండి అంటే దేవదూత చెయ్యరా? నా సందేశాన్ని వారికి వినిపించండి అంటే దేవదూతలు ఆ పనిని చెయ్యరా? ప్రియులారా, తప్పక చేస్తారు. కానీ తన సందేశాన్ని తన ప్రజలకు తెలియచేయడానికి దేవుడు మనుష్యులను సాధనాలుగా వాడుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిషనరీని గురించి మనం చదువుకున్నాం ఇప్పుడే. మిషనరీ వెళ్ళాలి అంటే ప్రియులారా, దేవుని యొక్క వర్తమానము అన్యజనులకు, దేవుని యొక్క వర్తమానము విగ్రహారాధికులకు, దేవునిని ఎరుగని వారికి తెలియచేయబడాలి అంటే అక్కడ దేవదూతలు పంపించబడరు, మనుష్యులే పంపించబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మిషనరీలను మనము పంపించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిషనరీలను మనము పంపించవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, అనేక మంది మిషనరీలుగా వెళుతూ ఉన్నారు. వారి విషయంలో మన యొక్క స్టాండ్ ఏంటి, ఎటువంటి పొజిషన్ మనం తీసుకుంటూ ఉన్నాము? దేవుని అవసరత ఉంది. దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మేము ఎవరిని పంపిస్తాము?
ఎవరు మా కొరకు వెళతారు? మా కొరకు అనే మాట చూస్తున్నారా? త్రిత్వం అనేటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. ఎవరిని పంపించాలి? ఎవరు మా కొరకు వెళతారు అని అన్నప్పుడు ప్రియులారా, ప్రవక్తిస్తున్నటువంటి ప్రత్యుత్తరము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అదే 8వ వచనములో, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఒక అవసరత ఉంది. మనము దైవ వర్తమానము దేవుని ప్రజలకు అందించాలి. దేవుని యొక్క మాటలు దేవుని ప్రజలకు అందించాలి. అక్కడ పరిచర్య ఉంది. అక్కడ ఒక అవసరత ఉంది. ఆ అవసరత చూసినప్పుడు ప్రవక్త స్పందించి అంటూ ఉన్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇటువంటి ప్రతిస్పందన దేవుడు మన దగ్గర నుంచి కోరుతూ ఉన్నాడు. నేను ఎవరిని పంపిస్తాను? మా కొరకు ఎవరు వెళతారు అంటే, ఆలస్యం చెయ్యకుండా, తడవు చెయ్యకుండా ప్రవక్త అంటూ ఉన్నాడు, నేను వెళతాను, ప్రభువా నన్ను పంపించు. ప్రియులారా, నేను ఎప్పుడు చెప్తున్నటువంటి ఒక సంగతి ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మన ఎబిలిటీని చూడడు. దేవుడు ఎప్పుడు కూడా మన సామర్థ్యాన్ని చూడడు. దేవుడు ఎప్పుడు కూడా మన తలాంతులను చూడడు. దేవుడు ఎప్పుడు కూడా మన ఎడ్యుకేషన్ చూడడు. దేవుడు ఎప్పుడు కూడా మన ఇంటెలిజెన్స్ ని చూడడు. దేవుడు చూసేది ఏంటంటే మన అవైలబిలిటీని చూస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాట్ ఎబిలిటీ బట్ అవైలబిలిటీ. నువ్వు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నావా, నువ్వు ఎంత తెలివైన వాడువా, నీవు ఎంత జ్ఞానివా, నీవు ఎంత నైపుణ్యత కలిగిన వాడువా అని దేవునికి అక్కరలేదు. కానీ దేవుడు పిలిచిన వెంటనే, అవసరతను చూసిన వెంటనే నీవు స్పందించి ప్రభువా నేను వెళతాను అని చెప్పగలిగినటువంటి ధైర్యము, తీర్మానము, సమర్పణ మనకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అవసరతను చూసి దేవుడిచ్చినటువంటి ఆ పిలుపునకు మనం ఏ విధముగా స్పందిస్తూ ఉన్నామో మనం ఎప్పుడూ కూడా పరిశీలన చేసుకోవలసి ఉన్నది. దేవుడు తన సేవకులను పిలిచినటువంటి ఆ పిలుపు విధానము ప్రత్యేకంగా ఉంటుందండి. తన ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశంలోనికి తీసుకురావాలని దేవుడు ఉద్దేశించినప్పుడు ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సాధనం పేరు మోషే. మండుచున్న పొదలో దేవుడు మోషేకు అగుపడి, నా ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని విడిపించి తీసుకుని రా అన్నప్పుడు మోషే వెంటనే స్పందించలేదండి. సాకులు చెప్తా ఉన్నాడు. నీవెవరు అని ప్రజలు అడిగితే నేనేం చెప్పాలి? నేను నోటి మాంద్యము గలవాడును, నాలుక మాంద్యము గలవాడును, ఆ ప్రజలు నన్ను నమ్మరు. ఈ విధముగా 5 సాకులు చెప్పినట్లుగా గడిచిన నెలల్లో మనం ధ్యానం చేసుకున్నాము. దేవునికి మోషేకు మధ్య ఒక సంభాషణ జరిగింది. ప్రియులారా, చూసినట్లయితే మోషే వెళ్ళటానికి చాలా సమయం పట్టింది. మోషేను దేవుడు ఒప్పించాల్సి వచ్చింది. అప్పుడు మోషే ఒప్పుకొని అంగీకరించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రవక్త అయిన యిర్మీయాను గుర్చినటువంటి ఒక సంగతి, ఇదిగో నీ తల్లి గర్భంలో నువ్వు పిండాభివృద్ధి కాకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇదిగో ఈ ప్రజలకు నా మాటను తెలియచేయడానికి నిన్ను ప్రవక్తగా జనముల్లో ఎంపిక చేసి ఉన్నానని దేవుడు యిర్మీయాతో చెప్పినప్పుడు యిర్మీయా చెప్పిన సంగతి ఏంటంటే, నేను బాలుడను, నా మాట వారు వినరు. దేవునికి యిర్మీయాకు మధ్య ఒక సంభాషణ జరిగింది.
కానీ యెషయా విషయంలో చూసినట్లయితే ఇమీడియట్ గా ఉన్న పాటున తడువు చెయ్యకుండా అవసరతను చూసి తన్ను తాను సమర్పించుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని పిలిచి నీవు నన్ను వెంబడించు అని అన్నప్పుడు లూకా సువార్త 9వ అధ్యాయములో ఉంటుంది. సమయం లేదు గనక ఎవరు తీయొద్దు గాని వినండి. ఆ వ్యక్తి అంటాడు, ప్రభువా ఇదిగో నా తల్లిదండ్రులను పాతిపెట్టి నేను వస్తాను అని అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, మృతులను పాతిపెట్టుకుని నిమ్ము, నీవైతే వచ్చి నన్ను వెంబడించుమని చెప్పి నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసివాడు ఎవడు కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని వారితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని వాక్యములో చాలా సందర్భాలు ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు ప్రస్తావించడానికి సమయం లేదు కానీ నేను ముందుకు వెళుతూ ఉన్నాను. గమనించండి, దేవుడు పిలుస్తూ ఉండినప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉండినప్పుడు ఉన్న పాటున సమర్పించుకోవడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఉదాహరణ చెప్తాను. మీ చేతిలో పెన్నులు ఉన్నాయి కదా, మీరు నోట్స్ రాసుకుంటూ ఉన్నారు. ఆ పెన్నుకి వాయిస్ ఉండి ఆ పెన్ను మీతో మాట్లాడితే ఈ విధంగా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు మీ పెన్నును తీసుకొని రాయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ పెన్నుకు వాయిస్ ఉంది. ఆ పెన్ను మీతో అంటూ ఉంది, నేను ఇప్పుడు సిద్ధంగా లేను, ఒక రోజు తర్వాత లేదా ఒక వారం తర్వాత నన్ను వినియోగించుకో, అప్పుడు నేను నీ కొరకు రాస్తాను అని ఆ పెన్ను చెబితే ఆ పెన్ను మనకు ప్రయోజనకరంగా ఉంటుందా? ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు ఏదైనా పని కొరకు, పరిచర్య కొరకు దేవుడు పిలిచినప్పుడు ఉన్న పాటున సమర్పించుకోవడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఏ అవసరమైనా కావచ్చు, ఏ పిలుపైనా కావచ్చు, ఒక మిషనరీ పిలుపు కావచ్చు, ఒక సువార్తకుని పిలుపు కావచ్చు, ఒక పరిచారకుని పిలుపు కావచ్చు, సంఘములో పరిచర్య చేసేటువంటి పిలుపు కావచ్చు. అది ఏదైనా కానీ దేవుడు పిలుస్తూ ఉండినప్పుడు దానికి సమర్పించుకోవడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా ఉన్న పాటున సమర్పించుకొని, ఉన్న పాటున చిత్తము ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు అని దేవుని ఎదుట సమర్పించుకున్న సంగతి ప్రియులారా ఆశీర్వాదకరముగా మనకు కనబడతా ఉంది. నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని అనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు, వారి హృదయము క్రొవ్వినది. పంపించుడుతోనే సాఫ్ట్గా ఉన్న ప్రజల దగ్గరికి పంపించట్లేదు. మీరు వెళ్ళగానే మిమ్మల్ని ఆహ్వానించిన ప్రజల దగ్గరికి పంపించట్లేదు. మీ సువార్తను విని అంగీకరించి మిమ్మల్ని చేర్చుకునే ప్రజల దగ్గరికి పంపించట్లేదు. ఎటువంటి ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉన్నారంటే, వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ తెలుసుకొనరు, హృదయము క్రొవ్వినది, చెవులు మందము కలిగినటువంటి ప్రజలు. అటువంటి ప్రజల దగ్గరికి మనం వెళదామా? హల్లెలూయా. నీవు దేవుని సువార్త చెప్పినా దేవుని మాటలు వినని ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నీకు ఇష్టమేనా? ఎన్నిసార్లు సువార్త చెప్పినా నీ మాట వారు వినరు, నీ మాట వారు అంగీకరించరు. అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి
దేవుని సువార్త చెప్పడము నీకు ఇష్టమేనా? ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము, వినని ప్రజల దగ్గరికి, గ్రహింపు లేని ప్రజల దగ్గరికి, హృదయము క్రొవ్విన, చెవులు మందము కలిగిన ప్రజల దగ్గరికి నీవు వెళ్ళి నా సందేశాన్ని వినిపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రజలు వినరు, ఈ ప్రజలు గ్రహింపరు అనేటువంటి ఈ మాట క్రొత్త నిబంధనలో సుమారుగా 6 సార్లు రిపీట్ చేయబడింది. ఎందుకంటే మెడవంచని ప్రజలు, దేవునికి అవిధేయత చూపించేటువంటి ప్రజలు, దేవుని మాట వినని ప్రజలు. ఇందాకే చదివాం కదండి, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, కానీ నా ప్రజలకు తెలివి లేదు. అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని సందేశాన్ని వారికి తెలియచేసి దేవుని వైపునకు వారిని త్రిప్పాలి. ప్రియులారా, ఒక సంవత్సరం కాదు, లేదా ఒక 5 సంవత్సరాలు కాదు, లేదా 10 సంవత్సరాలు కాదు, సుమారుగా 50 సంవత్సరములు ఇటువంటి పరిచర్యనే యెషయా ఇశ్రాయేలు ప్రజల మధ్య చేసినట్లుగా మనకు అగపడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన చుట్టూ ఉండే ప్రజలు కఠినమైన మనస్సు కలిగిన వారు. మన చుట్టూ ఉండే ప్రజలు వింటారు కానీ గ్రహించరు. మన చుట్టూ ఉండే ప్రజలు చూస్తారు కానీ దానిని తెలుసుకొనరు. వారి చెవులు మందముగా ఉన్నాయి, వారి హృదయాలు గర్వముతో నిండి ఉన్నాయి. అటువంటి వారి దగ్గరికి మనం వెళదామా? లేదు, దేవుని పిల్లలనబడిన వారు, దేవుని సంఘమనబడిన వారిలో కూడా విని గ్రహింపు లేని వారు, చూసి దాన్ని అర్థం చేసుకోలేని వారు, మందమైన చెవులు కలిగిన వారు లేరంటారా? నేనైతే చెప్తూ ఉన్నాను, ఉన్నారు. అటువంటి వారికి దేవుని సందేశాన్ని మనము అందించుదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రవ్వా ఎన్నాళ్ళు వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లును పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు, యెహోవా మనుష్యులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. ఎంతవరకు ఈ పరిచర్య చెయ్యాలి? దేవుని యొక్క తీర్పు దేవుని ప్రజల మీదకు వచ్చి వారు పూర్తిగా చెదిరిపోయి, ఇశ్రాయేలు పట్టణము, దేవుని పట్టణము, అలాగే ఇశ్రాయేలు దేశము పూర్తిగా నిర్జనమైనంత వరకు, ప్రజలు చెదరగొట్టబడి వేరొక దేశానికి తీసుకొని పోబడేంత వరకు 50 సంవత్సరములు ప్రవక్త వారికి ప్రకటించినా, దేవుని వైపు తిరిగి రండని వారిని హెచ్చరించినా, గద్దించినా వారు వినలేదు. ఇంకనూ తిరుగుబాటు చేశారు గనక దేవుడు వారిని అన్యుల చేతికి, అన్య దేశముల్లోనికి వారిని చెదరగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన వారికి తెలియజేయబడినప్పటికీ కూడా వారు దేవుని మాట వినక అవిధేయత చూపించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుని వాక్యములో మనకి ఇక్కడ కనబడతా ఉంది, వారు దేవుని మాట వినలేదు. ప్రియులారా, ఈ మాటలు ఈ దినాన మనకు హెచ్చరిక. దేవుడు మాట్లాడుతూ ఉండినప్పుడు
దేవుడు మనకు బోధిస్తూ ఉండినప్పుడు, తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉండినప్పుడు, సరిదిద్దుకొని దేవునితో సమాధాన పరచబడ్డం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. అలా కాదని నీ సొంత ఆలోచన చొప్పున, నీ సొంత ఉద్దేశం చొప్పున వెళ్ళినట్లయితే శ్రమ తప్పదు. దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, ఒక విశేషమైన సంగతి ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఎటువంటి శ్రమకు అప్పగించినా, ఎటువంటి నష్టానికి అప్పగించినా, అన్యుల చేతుకు అప్పగించినా, కనికరము కలిగిన దేవుడు తన ప్రజలను ఆ దీన స్థితిలో విడిచిపెట్టడు. 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగులుయుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి దేవుణ్ణి స్తుతించుదామా. వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిని శ్రమకు అప్పగించిన, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారికి నాశనానికి అప్పగించిన, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిని చెదరగొట్టిన ఒక నిరీక్షణకరమైన ముగింపు ఏంటంటే, చెదిరిపోయిన వారిలో, శేషించిన వారిలో తిరిగి నేను యెరూషలేమునకు తీసుకుని వస్తాను. మొద్దులో నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, తన ప్రజల విషయంలో ఆయన కోపించి వారిని తీర్పునకు అప్పగించినప్పటికీ దేవుడు కనికరము కలిగి వారిని క్షమించి, శేషించిన వారిలో నుండి, ఆ మొద్దులో నుండి పరిశుద్ధమైన చిగురును నేను పుట్టిస్తాను అని ప్రవక్త ప్రవచించడము, లేదా ప్రవక్తకు దేవుడు బయలుపరచడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. చివరి మాట, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగులుయుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. పరిశుద్ధమైన చిగురు అనే మాట జ్ఞాపకం చేసుకునండి. ఏదైనా ఒక చెట్టును మనం నరికేస్తే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అది చిగురిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆ మొద్దులో నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిగురు అంటే మంచిదే, కానీ పరిశుద్ధమైన చిగురు అంటే, ఇక్కడ 2 సందర్భాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన చిగురు అంటే శేషించిన వారిలో పరిశుద్ధమైన వారు, లేదా ఫెయిత్ఫుల్ రెమనెంట్. శేషించిన వారిలో నమ్మకస్తులైన వారు. ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని తన ప్రజలందరి ద్వారా జరిగించలేకపోవచ్చేమో, కానీ తన కొరకు అప్పగించుకొనినా, తన కొరకు సమర్పించుకొనినా, తన కొరకు ప్రత్యేకించబడిన, తన కొరకు పరిశుద్ధపరచబడినటువంటి శాసము ద్వారా తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐ రిపీట్ మై వర్డ్స్. తన ప్రజలందరి ద్వారా
దేవుడు తన చిత్తాన్ని జరిగించకపోవచ్చు, కానీ దేవుని కొరకు సమర్పించుకొనిన, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన, దేవుని కొరకు పరిశుద్ధపరచబడిన శేషము ఒక ప్రత్యేకమైన గుంపు ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఒక సంగతి ఏంటంటే, అలా దేవుని కొరకు శేషించిన ఆ గుంపులో నీవున్నావా? దేవుని పరిచర్య అంటే అందరికీ శ్రద్ధ ఉండకపోవచ్చు. దేవుని సేవ అంటే అందరికీ శ్రద్ధ ఉండకపోవచ్చు. దేవుని చిత్తం అంటే అందరూ లక్ష్య పెట్టకపోవచ్చు, కేర్ చేయకపోవచ్చు. కానీ దేవుని చిత్తాన్ని చేయడానికి, పరిచర్య చేయడానికి, దేవుని ఉద్దేశాన్ని చేయడానికి ప్రత్యేకింపబడి, పరిశుద్ధపరచబడి, ప్రతిష్ఠింపబడిన గుంపులో నీ ఉంటావా? అటువంటి గుంపు కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధమైన చిగురు అనే మాట గొప్ప ఆశీర్వాదాన్ని మనకు తెలియజేస్తా ఉంది. పరిశుద్ధమైన, ప్రత్యేకింపబడిన, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలిగి దేవుని కొరకు పని చేయగలిగినటువంటి చిగురు, అది ఆ మొద్దులో నుంచి వస్తా ఉంది. నిరీక్షణ లేనప్పుడు, అక్కడ మనకు ఎటువంటి ఆధారము కనిపించినప్పుడు, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, కొన్నిసార్లు మనకు నిరీక్షణ లేకపోవచ్చు, కొన్నిసార్లు దానిని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధ చిగురు పుడుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ పరిశుద్ధమైన చిగురు అంటే, శేషించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు నమ్మకస్తులైన వారికి, దేవుని చిత్తాన్ని జరిగించబడటానికి దేవుని చేతిలో సాధనముగా వాడబడిన వారికి సాదృశ్యముగా ఉంది. రెండో సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ పరిశుద్ధ చిగురు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి మెస్సియా రాకడకు సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివేసి మనం ముగించుదాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మెస్సియాను గుర్చినటువంటి ప్రవచన పూర్వకమైన మాట. దావీదు వేరు చిగురు అని మెస్సియాను గురించి, క్రీస్తుని గురించి బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి సంగతి. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధమైన చిగురు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సూచిస్తూ ఉందని మనం జ్ఞాపకం పెట్టుకుందాము. మెస్సియాను సూచిస్తూ ఉందని జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. దేవుని అవసరత మనకు కనబడతా ఉంది. దేవుని యొక్క అవసరత మనం చూస్తూ ఉన్నాము. ఆ అవసరతను చూసి చూడనట్టు వెళ్ళిపోయిన వారముగా ఉండినట్లయితే, అన్యులకు మనకు ఎటువంటి వ్యత్యాసము ఉండదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవసరతను చూసి ఉన్న పాటున తడవు చెయ్యకుండా, నేనున్నాను ప్రభువా, ఈ పని చేయటానికి నేనున్నాను, ఈ పరిచర్య చేయడానికి నేనున్నాను, అది ఏదైనా కావచ్చు,
సువార్త ప్రకటించే కార్యక్రమమే కావచ్చు, దేవుని యొక్క మాటలు చెప్పే కార్యక్రమమే కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా సంఘంలో పరిచర్య కావచ్చు, ఏదైనా అవసరత ఉండినప్పుడు ఆ అవసరతను మనము చూడగలుగుతూ ఉన్నామా? యెషయాను గుర్చినటువంటి 3 సందర్భాలు ఈ వాక్యంలోంచి మనం ధ్యానం చేశాము. 1, యెషయా దేవుణ్ణి చూశాడు. 2, దేవుణ్ణి చూసిన యెషయా ప్రవక్త తనలోనికి తాను చూసుకున్నాడు, పరిశీలన చేసుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య జీవించుచున్నాను అని తనలోనికి తాను చూసుకున్నాడు. 3, దేవుని అవసరత చూశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని అవసరత చూసి ఆ ప్రకారముగా మన జీవితాలు దేవుని చిత్తానికి సమర్పించుకోవాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని అవసరత చూద్దామా? ప్రియులారా, మనం ఎంత భక్తిగా ఉన్నామో, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నామనేది కాదు, దేవుని అవసరత ఏంటో చూసి ఆ అవసరం బట్టి సంఘానికి క్షేమము కలుగులాగున మనమేమి చేస్తూ ఉన్నామనేది ప్రాముఖ్యమైన సంగతి. ఏం చేస్తూ ఉన్నాం మనం? అవసరతను చూస్తూ ఉన్నావా? అవసరతను చూడటానికి ముందు నీకు నీవు పరిశీలన చేసుకోవాలి. నీకు నీవు పరిశీలన చేసుకోవడానికి ముందు దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూడాలి, నీలోనికి నీవు చూసుకోవాలి, అవసరతను చూడాలి. యెషయా ఆ విధముగా చూసి పరిచర్య చేయడానికి తన్ను తాను సమర్పించుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఉన్న పాటున దేవుని కొరకు సమర్పించుకుందామా? ఒక కాపరి పనే చేయవసరం లేదు. ఏ పనైనా, ఒక సువార్తికుని పని కావచ్చు, ఒక సంఘములో పరిచర్య కావచ్చు, చీపురు పట్టి తుడిచేటువంటి పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉన్న పాటున ఈ పని నేను చెయ్యాలి, ఈ పరిచర్య నేను చెయ్యాలి అని సమర్పించుకోగలుగుతూ ఉన్నామా? అలాగూ మనము సమర్పించుకోగలిగినట్లయితే దేవుని చిత్తము మన జీవితాల ద్వారా నెరవేర్చబడుతూ ఉందనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యెషయా వలె ఉన్న పాటున సమర్పించుకుంటకు మీ కృప చూపించండి. మా జ్ఞానము, మా తెలివి, మా తలాంతులు అస్సలు కాదు ప్రభువా, కేవలము మా సిద్ధపాటు. తండ్రి, మేము సిద్ధపడులాగున మీ కృప చూపించి దీవించి దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ అన్ని విషయాల్లో మీ క్షేమాన్ని నుంచి దీవించి దర్శించుమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్.